ఆర్ఎంపీలు స్థాయికి మించి చికిత్సలు చేయవద్దు, అర్హత మేరకే వైద్య సేవలు చేయాలి. డిఎంహెచ్ఓ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో డిఎంహెచ్ఓ సుధాకర్, లాల్ ఆర్ ఎంపీపీ, ఎన్పీ, ల్యాబ్ టెక్నీషియన్లతో సమావేశం ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధుల నివారణపై సామాజిక బాధ్యతపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డీఎస్పీ గిరిబాబు పాల్గొన్నారు. డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ మాట్లాడుతూ ఆర్ఎంపీలు యాంటీబయోటిక్స్ ఇంజెక్షన్ లాంటివి వైద్యుల సూచన మేరకే వాడాలని, సొంతంగా యాంటీబయోటిక్స్ రాస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రథమ చికిత్స కేంద్రాల వద్ద పేరుకు ముందు డాక్టర్ అని బోర్డు చేయరాదని తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులు తప్పనిసరిగా డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి అనుమతి పొందాలని సూచించారు. రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ధరల పట్టిక ఏర్పాటు చేయాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎక్కడైనా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే పోలీస్ శాఖ సమన్వయంతో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 08540230202 లేదా 230203 ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎవరు కూడా అబార్షన్లు చేయకూడదని హెచ్చరించారు. కోవిడ్ వ్యాక్సిన్ అనేది చాలా సురక్షితమైంది. 0.0001% కూడా దాంట్లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు. బాడీ పెయిన్స్, మైల్డ్ జ్వరం రావడము, హెడేక్ రావడం అనేది కామన్ అండి. ఈ వైరస్ మనం ఇచ్చేస్తాం కాబట్టి కొద్దిగా ఆ వైరస్ ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఉంటుంది అంతే. అంత తప్పించి మంచి ప్రాణాన్ని కానీ ఏమి ఇబ్బంది లేదు. దయచేసి ప్రజలందరూ కొద్దిగా నొప్పి భరించినా సరే, ఈవెన్ మన చిన్న పిల్లలకు, అప్పుడే పుట్టిన పిల్లలకు మనం బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చినా మనకి జ్వరం వస్తుంది. సో అది వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల అది రియాక్షన్ కాబట్టి కొంచెం ఉంటుంది. దానికి ప్రజలు భయాందోళన గురి కావాల్సిన పర్లేదు. స్వచ్ఛందంగా అందరూ ముందుకు రండి. మన దగ్గర వ్యాక్సిన్ ఎంత కావాలంటే అంత అందుబాటులో ఉంది. మీరు మీ గ్రామాల్లో పెట్టమన్నా మేము పెడతామని ఆర్ఎంపీ డాక్టర్లు చెప్పాము. వాళ్ళు మోటివేషన్ చేసి 100 మంది సార్ మేము క్యాంప్ పెడతామని రెడీగా ఉన్నాం. సో దయచేసి ఈ అవకాశాన్ని అందరు ప్రజలు ఉపయోగించుకోవాలని మరోసారి మీ మీడియా ద్వారా మనం అందరికీ తెలియజేస్తున్నాం. చిక్కుపడా షుడ్ బి సేమ్ అన్లిమిటెడ్ చెప్పేది ఒక ల్యాబ్ జరుగుతుంది. షుడ్ బి లిమిటెడ్. మీరు ఏమో చేయాలి, ఏం చేయాలి, లిమిట్ కావాలి. డెంగ్యూ ఎంత తీసుకుంటారు? ఏం టెస్ట్ చేస్తాం? కార్డు ఎంత? కార్డు 200 దానికి మీ మెయింటెనెన్స్, మీ ల్యాబ్ అంతా కలిసి ఎంత చూడాలి. ఏంటంటే ఎవరు లేదు సో మీరు అనుకుంటారు. నేను చెప్పి మీకు అర్థమైంది అనుకుంటాను. సో మార్నింగ్ రేపు మొత్తం ప్రిస్క్రిప్షన్ మీరు ఎంత రిసర్చ్ చేస్తున్నా దాని ప్రకారం బయట దేవుడు చాపుతారు. ఓకే, చాపుతారు. ప్రతి ల్యాబ్ చాపుతారు. మీరు ఎంత టెస్ట్ చేస్తున్నారో ఆ టెస్ట్ చాపుతారు. సో మీరు డెంగ్యూ ఎంత తీసుకోవాలనుకుంటుంది? ఏదైనా ఎంత కరెక్ట్గా మీకు సబ్స్టెంట్ అయితే మీకు అది కరెక్ట్ పడుతుందండి. అంటే 140 అంటే డబల్ ఉంటే 750. సరే 400 ఎక్కువ పడుతుంది. 1 మంత్ అయింది. అంతకంటే బియ్యం పోతే అది కాదు. యాక్టివ్ మీరు యాక్టివ్ ఉపయోగించాలి. నేను యాక్టివ్ ట్రై చేస్తే నవర్ అప్పుడు ఆఫీస్ చేసి యాక్టివ్ ఉపయోగిస్తే ఉపయోగిస్తాం. మదర్ ముందు ట్రై చేస్తుంది అన్నీ దాని ప్రకారం తీసుకోవాలి. స్పెసిఫికేషన్ అంటే ల్యాబ్ స్పెసిఫికేషన్ అంటే రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ మెథాలజిస్ట్ ఉండాల్సి వస్తుంది. మరి అవన్నీ చాలా వస్తాయి. డాక్టర్ గురించి నాకు కూడా తెలుసు. నేను మిమ్మల్ని భయపెట్టేది మీకు ఏదో జనరల్ చేయడానికి రాలేదు.
ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ అవసరాలను ఆసరా చేసుకుని అతిగా మనం సంపాదించదు, అతిగా మనం మన భారం లేదు, వాళ్ళకి ప్రతి వారం లేదనే ఉద్దేశంతో వ్యాపారం. సో మీరు ఇక్కడ ఎక్కువ షుగర్ డయాబెటిక్ నాకు డయాబెటిక్ ఈ సీజన్ కాదు మీద సీజన్ వ్యాల్ అంటే ఎంపీ వైరల్ సివిటీ అని తెలుసుకుంటారు. డెంగ్యూ చేయడం మలేరియా 1 రూపీస్ ఎంత అవుతుంది? స్టిక్ కాస్ట్ ఎంత? స్టిక్ మీద సైడ్ మీద చేస్తాం. కొన్ని స్లైడ్లు అంటే మేము ప్రైస్ కొంతమంది ఫ్రీగా చేస్తుంటారు, కొంతమంది మీరు ఇంతమందికి ఫ్రీ చేస్తున్నారు కదా, పైసలు ఎంత తీసుకుంటారు? 100 అది ఎంత పడుతుంది? 40 చేసుకుంటారు. ఎవరికైనా బ్యాలెన్స్ పెట్టుబడి సగం పెట్టి రూపాయి పెట్టి 4 రూపాయలు కాబట్టి అత్యాసం. దీనికి రేట్ కూడా కంట్రోల్ చేయాలని ఉద్దేశించి డాక్టర్ కే చెప్పండి ఎంత తీసుకుంటారు? ఎంత తీసుకుంటారు? రేపు పేమెంట్ చేయండి. పద్ధతి మమ్మీ ముందు కోవిడ్ వచ్చేసి కరోనా అని చెప్పేసి మొత్తం లాక్డౌన్ చేసి పద్ధతి అదే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది ఆశ చేసుకోండి. పర్మిషన్ పర్మిషన్ ఎవరు లేకపోతే విధిని మంత్రి పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ ఎవరు నడితే మాత్రం అది పెద్ద క్రైమ్. మీరు పర్మిషన్ తీసుకోండి, ఖచ్చితంగా ఇస్తాం. మేము గవర్నమెంట్ ఆపేది 3,700 రూపాయలు మీకు డీడీ కడితే ఖచ్చితంగా ఇస్తాం. అది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. సిబిపి కాదు అడిగేది, డెంగ్యూ మలేరియా టైఫాయిడ్. డెంగ్యూ చెప్పి చెప్పినా కూడా వేసుకుంటారు. సో చివరికి కాలంలో ఎవరు డెంగ్యూ చెప్పి చెప్తారు. సో డెంగ్యూ చేసినాక కూడా మీరు సిబిపి చేయాలి. నేను ఏమంటున్నా అంటే తెలిసి తెలియక వాళ్ళు పంపిస్తే తెలిసి తెలియక వీళ్ళు చేసి మధ్యలో పేషెంట్ హైదరాబాద్ పడిపోతున్నాం. డాక్టర్ ప్లేట్లెట్స్ అని అంగాలని మనకి డెంగ్యూ వచ్చినందుకు 1 లక్ష రూపాయలు ఖర్చు. ప్రాణాలు కోల్పో బిడ్డలో ప్రాణాలు ఖర్చు పెట్టడం. ఇది అంతా ప్రైవేట్ సిస్టమ్, ఎస్పెషల్ కలుపుతుంది. హైదరాబాద్ దగ్గర కాబట్టి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోతాం. సో దయచేసి నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు డెంగ్యూకి సంబంధించి 400 రూపాయలు ఫంక్షన్ కదా ఏమంటారు మీరు అంతా ఒప్పుకున్నట్టేనా? సో డెంగ్యూకి 400 తీసుకుంటాం. మలేరియాకి ఎలాంటి సమాచారం వచ్చినా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ఖచ్చితంగా డిఎస్పీ ఆధ్వర్యంలో ఇలాంటి మనం అవగాహన సదస్సు పెట్టుకున్నాం. దానికి పోలీస్ శాఖ సహకారం కూడా తీసుకున్నాం. గౌరవ ఎస్పీ గారు, గౌరవ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. సో ప్రజలందరికీ అవగాహన, ఆర్ఎంపీ డాక్టర్లకు అందరికీ అవగాహన కల్పించి ఈవెన్ వాళ్ళు వ్యాక్సినేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా వాళ్ళ వంతు హెల్ప్ తీసుకొని ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ చేసి ప్రొటెక్షన్ ఇవ్వాలనే బాగా ఇది కూడా ఒక ముఖ్య ఉద్దేశం. సో ఈ రకంగా ఈరోజు మనం చాలా వచ్చిన ఆర్ఎంపీ డాక్టర్లు అందరూ కూడా చాలా శ్రద్ధతో విని వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి వాళ్ళు కూడా హామీ చెప్తారు. దీంతో పాటుగా ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్లు ఈ సమావేశానికి రాలేదో వాళ్ళకు కూడా ఖచ్చితంగా మళ్ళీసారి వాళ్ళని పిలిపించి మళ్ళీ ఒకసారి వాళ్ళకు అవగాహన కల్పిస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాల్సిందే, వాళ్ళ అవగాహన పొందాల్సిందే. ఏ డిసిజన్స్ టైం టు టైం ఎలా ఉన్నాయి, కోవిడ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, వ్యాక్సినేషన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎవరెవరికి ఇవ్వాలి అనేది ప్రతి వీళ్ళ ద్వారా ప్రజలకు పోవాలనే ఒక సదుద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళందరికీ మోటివేషన్ చేయడం. సార్ ల్యాబ్స్ది బేటా ఏమైనా మెనూ ప్రకారం ల్యాబ్ వాళ్ళ అసోసియేషన్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏదైతే కోవిడ్కి సంబంధించి ఏదైతే మెథడ్ చేస్తున్నారో, స్ట్రిప్ మెథడ్ ఇస్తున్నారో అది మొత్తం ఖర్చు కానీ దాదాపుగా 400 రూపాయలు, డెంగ్యూకి సంబంధించి 400 రూపాయలు మాత్రం వాళ్ళు ఛార్జ్ చేస్తామంటున్నారు. ఈరోజు నుంచి గతంలో ఏ రేటు ఉన్నా తెలియదు, ఇప్పటి నుంచి మాత్రం 400 రూపాయలు
మలేరియాకి సంబంధించి 100 రూపాయలు చార్జ్ చేస్తారు. అవి డిస్ప్లే చేయమంటున్నాం బయట ప్రతి ల్యాబ్ ముందులో అవి డిస్ప్లే చేయాలని చెప్తున్నాం. ఈవెన్ ఆర్ఎంపీ డాక్టర్లు కూడా అదే చెప్పాము. మీరు హైరాణ పడకండి, ప్రతి ఒక్కరికి తెలుగు అని చెప్పేసి హైదరాబాద్ తీసుకోవడం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాకు ఇంటిమేషన్ డెంగ్యూ జ్వరం వచ్చి ఏదైనా హాస్పిటల్ చేసినా సార్ ఫస్ట్ మాకు ఈవెన్ వారు ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా సరే వైద్య ఆరోగ్య శాఖ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కావాల్సింది. సో అదే మేము వాళ్ళకి చెప్పాము. సో వాళ్ళు కూడా దానికి సంబంధించి కోవిడ్ అనేది మ్యాక్సిమం కొందరికి మనిషిని కాపాడాలని ఇవ్వాలి. మీ దగ్గర కలగానే హాస్పిటల్ టైం పెట్టుకొని సార్ 75 లాగా పెట్టేసి నాలుగు మంది వీటి మంది అంటే నేను కొలాపు ఫాస్ట్ అది హైదరాబాద్లో అది గవర్నమెంట్ జిల్లా మామూలు అది యాక్సెస్ దాంట్లో మనం ఇప్పటివరకు చేసినది ఇప్పటివరకు కన్ఫర్మ్ చేస్తూ మనకి ఏంటంటే దాదాపుగా 50. సో మనకు 100% మలేరియాకు నాకు వాళ్ళు ఓపెన్గా వాళ్ళే ప్రజలకు సహకరిస్తున్నారు. అంటే వాళ్ళు ప్రజలకు ఈ సీజన్లో మీ వైపు సమావేశం డెంగ్యూ 400 తీసుకొని ప్రతి ల్యాబ్లో 400 ఈ లోకల్లో ప్రతి ల్యాబ్లో వాళ్ళ దగ్గర వేసి వాళ్ళకి 400 ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి బయట ల్యాబ్ బయట డిస్ప్లే పెట్టిస్తాం సార్. ఇది డిస్ప్లే పెట్టిస్తాము. మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాము. మీకు ప్రజలకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్లో సపోజ్ వాట్సాప్లో మనం పంపించిన కాల్ చేసిన మళ్ళీ ఎవరైనా టైం ఇస్తాం. అదేమైనా ఉంటే వెరిఫై చేసుకోండి. మీ దగ్గర ఏమైనా సిస్టమ్ ఇక్కడ కావాలి సజెషన్ ఇచ్చారు దాని ప్రకారం ఎక్కడైనా డీవియేషన్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. బట్ ప్రజలు మాత్రం పర్ఫెక్ట్గా సేవ్ అన్నారు. మనం ఇచ్చే రిపోర్ట్ అది చాలా వాల్యుబుల్ రిపోర్ట్. దాని మీద మనకు దిగుతుంది ఆధారం. సో దయచేసి అది మీరు కంపల్సరీగా మీరు ఫాలో కావాలి. ఫాలో కావాలంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ తర్వాత మెల్లమెల్లగా డిపార్ట్మెంట్ రైట్స్ అయితే ఉంటాయి. వాళ్ళు మనకు ప్రజలతో నిర్వహిస్తాం. దాని ప్రకారం మనకు ఇబ్బంది మీరు ఇబ్బంది పడవడానికి మీకు సెన్సిటైజ్ చేయడం మీకు జాగ్రత్తలు పాడుకోమని చెప్పడం ఎవరు టెస్ట్ రాస్తే చేయాలని చెప్పడం అందుకే రేటుగా మీరు ఆల్మోస్ట్ జాగ్రత్తలు 4 రూపాయలు కొల్లాకు మనం 350 అనుకుంటున్నారు. సో మీకు 4 రోజులు సంతోషం. సో ప్లీజ్ మెయింటైన్ దట్. అది తర్వాత బయట రాయండి ల్యాబ్ మిగతా బాధ ఏదైతే చిన్న ఇక్కడ పెట్టుకున్నా వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ కూడా సైన్ చేయించాలి. ఎంబీబీఎస్ డాక్టర్ కూడా రిపోర్ట్ సైన్ చేయాలి. మీరు సైన్ చేసిన అవసరం ఖచ్చితంగా ఎంబీబీఎస్ డాక్టర్ సైన్ చేయాలి. ఖచ్చితంగా మీరు ఒకవేళ మైక్రోబయాలజీ ఎంఎస్సీ ల్యాబ్ టెక్నాలజీ చేసి ఉండి 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరే సైన్ చేయాలి. నేను చేయడానికి బీఎస్సీ చేసిన నేను పెట్టుకుంటాను ఎవరైనా సార్ పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఈ కాకుండా బయట ఉన్న వాళ్ళు ఎవరైనా బయట ఎవరైనా దయచేసి యాజెంట్ ఆపాలి. ఈ వారం అప్లై చేసి నాగపూర్ జిల్లా జిల్లాలో ప్రభుత్వం ఏదైతే సీనియర్ డిసీజెస్ ఉన్నాయో అట్లాగే కోవిడ్ వ్యాక్సినేషన్ మీద తర్వాత ల్యాబ్లో డయాగ్నోస్టిక్ సెంటర్ల మీద మరియు ఆర్ఎంపీ డాక్టర్లకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు ఏదైతే మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నామో వాళ్ళందరికీ ఆర్ఎంపీ డాక్టర్లందరికీ ఇంకా ఇలాంటి జబ్బులు ఎలా కారకాలని కాకుండా నివారణ ఎలా చేయాలి. డెంగ్యూ చికెన్ లాంటి వైరస్కు మందు లేదు కాబట్టి దానికి నివారణ ఒకటే మార్గం కాబట్టి దానికి ఎలా మనం ప్రికాషన్ తీసుకోవాలి, డ్రై డే ఎలా చేయాలి, ప్రతి ఒక్కరు డ్రై డేలో పాల్గొనాలి. తర్వాత దాంతోపాటుగా ఇప్పుడు వచ్చే సీజనల్ డిసీజ్ నోటిఫై చేసి కంపల్సరీగా వైద్య ఆరోగ్య శాఖ తెలపాలి. చెప్తే మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రికాషన్ ప్రివెంటివ్ మెజర్స్ మేము తీసుకుంటాము. తీసుకొని వాళ్ళకు ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడడం కోసం మేము చేస్తాము. తర్వాత ఆర్ఎంపీ డాక్టర్లు కూడా చాలా చోట్ల ఆస్కారాలు కావచ్చు. సో వైద్య ఆరోగ్య శాఖ మీ ప్రజల ఆరోగ్యం కోసం ప్రజల చర్యలో భాగంగా సో డెంగ్యూ కూడా ఇంతకుముందు గతంలో మాదిరి కాకుండా డెంగ్యూ టెస్ట్ పైన ప్రైవేట్లో చేయించిన అసోసియేషన్ వాళ్ళు 400 రూపాయలకే డెంగ్యూ టెస్ట్ ఉంటుంది ఈరోజు. తర్వాత మలేరియాకి వచ్చేసి 100 రూపాయలు తీసుకుంటారు. సో మనం ఒక టోల్ ఫ్రీ నెంబరు ప్రజలందరికీ అందుబాటులో పెడుతున్నాము. సో ఎక్కడైనా సరే దీనికి మించి వేరే డీవియేషన్ ఏమన్నా ఖచ్చితంగా అవి మా దృష్టికి తీసుకొస్తే ఆ ల్యాబ్ల మీద వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఏం చేయాలి, వాళ్ళు ఎంత ఆర్ఎంపీ డాక్టర్లు కూడా
ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎలాంటి వైద్యం చేయాలి, వాళ్ళకి స్థాయికి మించి కాకుండా వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు మాత్రమే వైద్యం చేయాలి. ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్టెరాయిడ్ వాడడము, హైయర్ యాంటీబయాటిక్ వాడడం, పేషెంట్లను ప్రైవేట్ హాస్పిటల్కు ట్రాన్స్పోర్ట్ చేయడం ఇలాంటివి చట్టరీత్యా నేరం కాబట్టి అలాంటివి చేయొద్దు. సో వాళ్ళు ఏదైతే ఉందో ఆరోగ్య శాఖకు, వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉండాలి. గ్రామాల్లో ఏదైతే విష జ్వరాలు ప్రభుత్వం ఖచ్చితంగా అవి నోటిఫై చేసి వాళ్ళ దగ్గర వచ్చే పేషెంట్ వస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నోటిఫై చేసి మా వైద్య ఆరోగ్య శాఖ అయితే మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటామని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే అబార్షన్స్ అవుతున్నాయో, ఇల్లీగల్ అబార్షన్స్ కానీ, అన్నెసెసరీ అబార్షన్స్ కానీ చాలా చోట్ల ఇలాంటి